ఒక ముస్లిం యువరాజు క్రిస్టియానిటీగా మారారు అని జర్నలిస్ట్ సాయి గారు చెప్పటం విన్నాను. యువరాజు కంటే ముందు ముస్లింలు నాయకులు చాలామంది క్రైస్తవ్యంలో మారటం జరిగింది. గొప్ప గొప్ప వాళ్ళు, ఇస్లామిక్ రచయితలు, బోధకులు కూడా క్రైస్తవ్యంలో మారటం జరిగింది. ఎందుకని మారుతున్నారు? ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇంజెక్షన్ వేస్తే బాగైతే, జ్వరం తగ్గితే ఆ డాక్టర్ని మనం నమ్ముతాం, లేకపోతే ఆ డాక్టర్ని మనం నమ్మం కదండి. అదేవిధంగా ఈరోజు క్రైస్తవ్యంలో ఇంత గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప జ్ఞానులు క్రిస్టియానిటీని క్రైస్తవ్యంలోనికి వస్తున్నారు అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన తర్వాత ఒక స్పర్శ, ఒక రెస్పాన్స్ అనేది జరుగుతుంది, ఒక జవాబు అనేది వస్తుంది అనేది కదండి దాని ఉద్దేశం. ఏమీ లేకుండా ఉట్టిగానే మనం నమ్మేస్తామా? ఉట్టిగానైతే మనం ఎట్టి పరిస్థితులు కూడా నమ్మం. ఉంది, బలహీనులను బలపరచువాడు ఆయనే అని ఉంటుంది. ఏంటి బలహీనపరచబడడం అంటే? ఏంటంటే చాలాసార్లు మన జీవితంలో మనం కృంగిపోయినటువంటి పరిస్థితులు, బలహీనపడినటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనలను బలపరుస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి క్రమం జరుగుతుంది. అప్పుడు మనం ఎక్కడున్నాము, ఇంతకుముందు ఎవరిని నమ్ముకొని ఉన్నాము, ఎలా ఉన్నాము అనేది మనం ఆలోచించాం. ఏం ఆలోచిస్తామంటే, నేను బలహీనపడినప్పుడు నన్ను బలపరిచింది ప్రభు యేసుక్రీస్తే అని నమ్మి ఆయనను విశ్వసించడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మరి ఆయన మనసులో యువరాజు నమ్ముకున్నారు, ఇది ఒక సంచలనం అన్నారు, కానీ అంతకంటే అద్భుతమైన సంచలనాలు ఆల్రెడీ జరిగినాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవటానికి గల కారణాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఏ కారణం లేకుండా ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్మరు. చాలామంది అనుకుంటారు డబ్బు కోసం కక్కుర్తి పడి యేసుక్రీస్తుని నమ్ముకున్నారు అంటారు. మరి ఇప్పుడు ఆ యువరాజు గారు డబ్బు కోసం కక్కుర్తి పడి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారా? ఆయనకు డబ్బు ఏమైనా కరువా? యువరాజు అంటే డబ్బు ఏమైనా కరువు అంటారా? మరి దేనిని బట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు? దీన్ని బట్టి మనకు సింపుల్ అర్థమవుతుంది. ఒక వ్యక్తిని భయపెట్టియో, ఒక వ్యక్తిని డబ్బులు ఇచ్చియో, ఒక వ్యక్తిని బెదిరించియో యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోమని చెప్పడం అనేది అది ఎన్నడూ జరగదు. యేసుక్రీస్తు ప్రభువుని గొప్ప గొప్ప వాళ్ళు అంతకంటే ముందే నమ్ముకున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు యందు ఒక స్పర్శ అనేది ఉంది, ఒక సమాధానం అనేది ఉంది, ఒక రెస్పాన్సిబుల్ అనేది ఉంటుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ